ఏండి బాగున్నారు కదండి. చూశారు కదండి పచ్చడి. మా ఫ్రెండ్ గారి ఇంట్లో చూశానండి. ఇది ఖాళీగా కూర్చుంటే వాడు వచ్చి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పి భోజనానికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి. భోంచండి అని వాళ్ళ ఆవిడ కంచంలో అన్నం పెట్టి పచ్చడి వేసుకుంది. ఏం పచ్చడి అమ్మా అంటే చుక్కకూర పచ్చడి ఉందండి. గబ్బుకొని ఇంటికి వచ్చి నేను అమ్మన్నట్టు తయారు చేస్తాం. దానికి ఇప్పుడు 3 చుక్కకూర అట్టలు తీసుకున్నాండి. శుభ్రంగా అడిగేసి చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసుకున్నాను కదండి. చూసారు కదండి. ఆ విధంగా కోసుకుని మీరు కూడా అలాగే 10 ఎండుమిరకాయలు, 4 ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళదామండి. పొయ్యి మీద బాగా నెట్టుకునండి కాసంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాకండి ఆయిల్ హీట్ ఎక్కాకండి ఆ ఎండుమిరకాయలు, ఆ ధనియాలు, ఆ జీలకర్ర మాడనీయకుండా దోర రంగు వచ్చేదాకా వేపుకోండి. జాగ్రత్త అండి. మళ్ళీ మాడితేనండి పచ్చడి టేస్ట్ పోద్దండి. ఆ పచ్చడి వేసిన తినంగానే నాకు నవనాడులు నాకేం ఆడుతున్నాయండి. మీకు కూడా అలాగ ఉందో లేదో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎండుమిరకాయ తెగినాయండి. తీసి చల్లార్చుకుందాం పక్కన పెట్టి. అదే బాణలో కొద్దిగా ఇంకో గట్టి నూనె పోసుకొనండి. ఇప్పుడు ఇందాక కోసించుకుని చుక్కకూర కూడా వేసుకుందామండి. ధనియాలును జీలకర్ర దాంట్లో ఉన్నాయి, ఏమవదండి. ఆ చుక్కకూర వేసుకుని మొత్తం కలుపుకుందామండి. చుక్కకూర అంతా అదిగోండి. చుక్కకూర అలా వేసుకోండి. జాగ్రత్తగా కాలం మాడేయకుండా మగ్గ పెట్టుకోండి. చుక్కకూరలో చింతపండు గట్ట వేయక్కర్లేదండి పచ్చడికి. ఎందుకండి ఇది మన అదే అండి దాని పేరండి. అది మన గోంగూరలాగానే పుల్లగానే ఉంటుందండి. ఇది మీకు తెలుసో తెలీదు. చుక్కకూరతో చాలా కూరలు ఉండి ఉంటారు కానీ ఈ పచ్చడి ఎప్పుడు ట్రై చేసి ఉంటాండి. ఒక 5 నిమిషాలు మూతేసి మగ్గనిద్దామండి. ఒక్కసారి ఒక పాలి మూత చూసుకుని చూద్దామండి ఒకసారి. చూసేది కదండి. మనం నీళ్ళేం పోయలేదు. అన్ని నీళ్ళు వచ్చినాయి ఏంటని భయపడి మాకండి. చుక్కకూరలో కొద్దిగా వాటర్ ఉంటుందండి. మీరు ఏటి కంగారు పడకుండా మళ్ళీ ఓ పాలు మూత వేసేయండి. ఒక పావు గంట 10 నిమిషాలు మగ్గనిద్దామండి. ఓ పాలు మూత తీసి చూద్దామండి. మన చుక్కకూర అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు ఓ టమాటా తీసుకునండి సన్నగా శుతిమెత్తంగా చిన్న చిన్న ముక్కల కింద కోసుకునండి చుక్కకూరలు వేసుకునండి. ఆ టమాటా కనబడుకోకుండా కప్పెట్టుకుందామండి. చుక్కకూరలో చూశారు కదండి. టమాటా అలా వేసుకుని అలా కప్పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబా ఆ పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా. ఇప్పుడు 10 నిమిషాలు మూతేసి మళ్ళీ మగ్గనిద్దామండి. మూత తీసి చూసేసరికండి టమాటా మొత్తం మగ్గిపోయి చుక్కకూర కూడా పచ్చడిగా తయారైపోయిందండి. ఇప్పుడు రోటి కాడికి వెళ్ళి పచ్చడి నూరుతాం బాదండి. రోట్లో ఆ ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకునండి ఒకసారి దంచుకొని కాతంతా టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకోండి. సాల్ట్ గట్టి వేసుకునేరు. కళ్ళు ఉప్పు అయితే మంచి టేస్ట్ వస్తుందండి. దీనికి చక్కగా అలా మెదుపుకొని చక్కగా అలా కారం కొట్టుకోండి. చూశారు కదండి ఎలా కొట్టుకోవాలో. ఇప్పుడు మన ఎండుమిరకాయ కారం అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఆ చుక్కకూరని ఆ రోల్లో వేసుకునండి. ఎలా పడితే అలా తిప్పేమాకండి, మెత్తగా అయిపోద్ది. శుతిమెత్తంగా జాయిగా తిప్పుకోండి. కచ్చాబిచ్చాగా తిప్పుకోండి. అంతేగానండి ఓ యుద్ధం చేసినట్టు తిప్పమాకండి. జాయిగా తిప్పండి. అలాగా అయిగోండి అలా జాయిగా తిప్పుకుంటూ ఉండండి. చూశారు కదండి ఆ రంగు ఆ టేస్ట్. ఈ రోజుల్లో ఎప్పుడైనా రోడ్డు పచ్చళ్ళు ఎక్కడున్నాయండి. అంతసేపు స్విచ్ చేయడం ఇయ్యం అనిపించడం అంతే కదండి.
ఈసారి రోటి పచ్చడి చేయాలనిపించిందండి. ఇక నుంచి రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి బాబా. మన పచ్చడి అయితే నలిగిపోయిందండి. ఇప్పుడు ఆ బాణలోకి తీసుకునే పచ్చడిని తాలింపు వేసుకుందండి. చూడండి శుభ్రంగా ఎలా తీసుకోండి శుభ్రంగా. ఆ పచ్చడి ఇంకా చూస్తేనే నోట్లో నీళ్ళు లాలాజలం పొంగుతుంది కదండి. ఈ పచ్చడి మీరు గట్టి తయారు చేశారనుకోనండి, అబ్బో చాలా బాగుంటుందండి. తాలింపుకి బాగా నెట్టుకొని 3 ఉల్లిపాయలు వేసుకునండి, కాసంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొద్దిగా పచ్చెనపప్పు కూడా వేసుకుందామండి. పచ్చెనపప్పు కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మాడకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మాడితే టేస్ట్ బాగోదండి. ఇది టేస్ట్ మళ్ళీ ఏంటి ఇలా చెప్పాడు ఈ పిఎస్సి అమ్మ టేస్ట్ బాగాలేదని తిట్టుకుంటారు కదా. మాడకుండా చేసుకోండి. లాస్ట్లో 4 ఎండుమిరకాయలను 2 రబ్బర్ కరివేపాకు కూడా వేసుకున్నాం. అది చూసారే అండి, తాలింపు బుసబుసమని పొంగేస్తుంది. మాకండి జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా ఒక ½ స్పూను ఇది వేసుకుందండి ఇంగువ, కొద్దిగా టేస్ట్గా ఉంటుంది అంటారు కదా. ఇంగువ వేస్తే అన్నం కూడా బాగా జీర్ణం అవుతుంది అంటారండి ఇంగువ వేసుకుంటే. ఇక మన పచ్చడిలో ఈ తాలింపు వేసుకుందామండి. అదిగోండి మన పచ్చళ్ళ తాలింపు అయితే వేసేసుకున్నామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి బాబా. మర్చిపోమాకండి బాబా. చూసారండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉంటా మరి, బాయ్.